హే ఎవ్రీవన్, ఐఎమ్ లెక్ అండ్ మీరు ఒక 30 డేస్ నుంచి నా వీడియోస్ చూస్తే నేను 45 డేస్ ఛాలెంజ్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. సో ఇట్స్ బీన్ 30 డేస్ కంప్లీట్ అయింది. అసలు నేను చేసిన ఛాలెంజ్ ఏంటి? అందులో ఏమేమి నేను ఇంకా కంటిన్యూ చేశానో, అసలు కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్కౌట్స్ అండ్ ఫిట్‌నెస్ 10K స్టెప్స్‌కి రెగ్యులర్‌గా అవైతే మిస్ అవ్వకుండా చేశాను. మార్నింగ్, ఈవినింగ్ 5K అలా కంప్లీట్ చేశాను. దాని రిజల్ట్స్ ఏంటి అని ఈ 30 డేస్‌కొచ్చిన రిజల్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. నేను 1 కేజీ ఫ్యాట్ లాస్ అయ్యాను. అంటే వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్. 1 కేజీ వరకు నేను ఫ్యాట్ లాస్ అయ్యాను అండ్ మజిల్ గెయిన్ అయింది. అది నా ఇన్ బాడీ పక్కన నేను ఇక్కడ పాప్ చేస్తాను. లైక్ జిమ్‌లో తీసుకున్నది. అలానే నా హెయిర్ అండ్ స్కిన్ చూస్తే హెయిర్‌కి నేను హాస్పిటల్ నుంచి ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక డెర్మటాలజిస్ట్ నుంచి తీసుకున్న మెడిసినే వాడాను. అలాగే నాకు యాక్నీ ఎందుకు ట్రిగ్గర్ అయిందంటే డాండ్రఫ్ వల్ల. సో, ఇప్పుడు మీరు కనుక చూస్తే నేను కంప్లీట్ నేచురల్ డైట్‌లో తీస్తున్నాను. ఐ డోంట్ హావ్ మచ్ యాక్నీ. అసల ఎలా వచ్చినాయి అంటే చాలా ఎక్కువ యాక్నీ వచ్చాయి. ఇప్పుడు యాక్నీ లేదు. యూ కెన్ సీ థట్. ఫ్రెష్ కూడా అవ్వలేదు. స్నానం కూడా చేయలేదు. మీ అండ్ మై బ్రదర్ కేమ్ ఫర్ వాక్ హియర్. మా కజిన్ బర్త్‌డే ఉంటే నేనొచ్చాను. సో, ఈ నేచురల్ లైట్‌లో మీకు చూపిస్తే తెలుస్తది అసలు నేను ఏం అచీవ్ చేశాను ఈ 30 డేస్‌లో అనే దాని కోసం మాత్రమే ఈ వీడియో. యూ కెన్ సీ మై స్కిన్. నేను ఫేస్ వాష్ కూడా చేయలేదు. చాలా నేచురల్‌గా చూపిస్తున్నాను. ఇట్స్ మీ బై యాక్ని. ఇంకా ఉన్నాయి. బట్ స్టిల్ అది ప్రాసెస్‌లోనే తగ్గుతది మెడిసిన్‌లో. అలాగే నాకు హెయిర్ ఫాల్ తగ్గింది. చాలా అంటే చాలా. లైక్ ఇంతకుముందు ఇలా అంటే లైక్ నాకొక 10, 20 స్ట్రింగ్స్ వచ్చేసేవి. ఇప్పుడు జస్ట్ 2 అలా వస్తున్నాయి. అట్‌లీస్ట్ కన్సిస్టెన్సీ వల్ల కొంచెం తగ్గింది. సో, ఫ్యూచర్‌లో ఇంకా తగ్గుతది. సో, లేటర్ ఇంకో 15 డేస్ ఉంది కాబట్టి 15 డేస్ అయిపోయిన తర్వాత ఐ విల్ పోస్ట్ అనదర్ వీడియో. హౌ ఐ చేంజ్ ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను అనేది 15 డేస్‌లో మీకు చూపిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.